3.0 సర్కార్ కొలువుదీరే వేళైంది. ఇక మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల ప్రతినిధులు, ఇరుగు పొరుగు దేశ అధినేతలకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే పలువురు దేశ అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానితో పాటు మిత్రపక్షాల నేతలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాబోయే మంత్రులకు తేనీటి సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన పలువురికి ఫోన్లు వెళ్లాయి. ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ, సర్బానంద్ సోనోవాల్, అలాగే అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్ తదితరులున్నారు. అలాగే మిత్రపక్షాల నేతల్లో హెచ్డి కుమారస్వామి, శివసేన షిండే వర్గం నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. మరికొద్ది గంటల మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ. లక్ష్మీదుర్గ, కేంద్ర కేబినెట్ కూర్పు దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో కొత్త కేబినెట్లోని మంత్రులంతా కూడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మోదీ నివాసానికి వెళ్తున్నారు. 11:30కి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి ఎంపీలందరికీ కూడా ఆయన బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. ఆ బ్రేక్ఫాస్ట్ సమయంలో ఇక ప్రధాని మోదీ నివాసానికి వచ్చే వారందరికీ కూడా ఇక క్యాబినెట్లో చోటు దక్కిందనే చెప్పొచ్చు. ఏపీకి సంబంధించి టీడీపీకి మాత్రమే 2 బెర్తులు దక్కాయి. ఒకటి క్యాబినెట్, అది టీడీపీ ఎంపీ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్లకు చోటు దక్కింది. ఒకటి క్యాబినెట్ పదవి, కింజారపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ పదవి, ఎంఓఎస్ క్యాబినెట్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లకు లభించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. వీరందరికీ కూడా ఈరోజు ఉదయం 8:30 గంటలకే క్యాబినెట్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. సో వీరంతా ప్రధాని మోదీ నివాసానికి వెళ్తున్నారు. అయితే లక్ష్మీదుర్గ ఈసారి కేవలం కొద్ది మందితోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ మిత్రపక్షాలకు సంబంధించిన వారు 10-15 మంది, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు, బీజేపీకి సంబంధించిన వారు 10-15 మంది మాత్రమే, 20 నుంచి 30 లోపు మాత్రమే ఈ యొక్క కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళంతా ఇప్పుడు లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ విశ్వాస తీర్మానం అయిపోవాలి. తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా పూర్తి కావాల్సినందున ఈ తతంగం అంతా అయిన తర్వాత మళ్ళీ కేబినెట్ విస్తరణలో ఈసారి ఇటు రాష్ట్రానికి అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఈసారి మాత్రం కొద్ది మందితోనే చేస్తున్నందువల్ల దక్షిణాది నుంచి, ముఖ్యంగా అది కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మాత్రమే ఈసారి ఈ కేబినెట్లో చోటు దక్కినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ నుంచి కూడా ఈటెల రాజేందర్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఆయన వెయిట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డికి కూడా ఇంకా ఫోన్ రాలేదు, బండి సంజయ్కి కూడా ఫోన్ రాలేదు. కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ 8:30కే అందరికీ ఫోన్లు చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఈటెలకు ఫోన్ వచ్చిందా లేదా అన్న దాని మీద ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. కిషన్ రెడ్డికి కానీ, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ వీళ్ళందరికీ కూడా ఇప్పటివరకు అయితే ఫోన్ రాలేదు. ఒకవేళ ఈటెల రాజేందర్ గారికి వస్తే ఇక దక్షిణాది నుంచి వీళ్ళ ముగ్గురికి వచ్చినట్టు అవుతుంది. తెలంగాణ నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, టీడీపీ నుంచి వీళ్ళిద్దరికీ పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా రామ్మోహన్ నాయుడికి అవుతుంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే చాలా అంటే గతంలో మంత్రి పదవులు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి పార్టీ పదవుల్లో ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు. జేపీ నడ్డాకి ఈ ఏడాదితో ఈ యొక్క జాతీయ అధ్యక్ష పదవి ముగుస్తున్న నేపథ్యంలో ఆయనకు ఇక కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా ఆయన భావించినట్లుగా తెలుస్తుంది ప్రధాని మోదీ. సో వీళ్ళందరితో జేపీ నడ్డా కూడా ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరితో పాటు రాజ్నాథ్ సింగ్,
రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధ్యా కూడా ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత మిత్రపక్షాలకు సంబంధించి తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి, పాస్వాన్ వర్గ పార్టీలకు కూడా క్యాబినెట్లో పదవులు దక్కాయి. అయితే ఈసారి పారామీటర్స్ పెట్టుకున్నది 2-3 ఎంపీలు ఉన్న వారికి ఒక సహాయ మంత్రి పదవి, అదేవిధంగా 5 కంటే ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి మిత్రపక్షాలకు ఒక క్యాబినెట్ పదవి, ఒక సహాయ పదవి ఈరోజు ప్రస్తుతానికైతే ఇవ్వాలని భావించినట్టుగా తెలుస్తుంది. సో 5 కన్నా ఎక్కువ ఎంపీలు ఉన్నటువంటి టీడీపీకి ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి, 2-3 పదవులు ఎంపీలు ఉన్నటువంటి వారికి ఒక సహాయ పదవి ఇవ్వాలనుకున్నారు. మరి మిత్రపక్షాలకు సంబంధించి ఆ పారామీటర్స్ మేరకే ఇప్పుడు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వంలో పార్టీ బాధ్యతలు నిర్వహించిన వారికి ప్రభుత్వంలో కీలక పాత్ర ఇవ్వబోతున్నారు. ప్రభుత్వంలో ఇంతవరకు 10 ఏళ్ళుగా ఉన్న వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. లోక్సభకు ఎన్నికైనటువంటి 4 మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బసవరాజ్ బొమ్మాయి, వీళ్ళందరికీ కూడా ఈసారి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పుడే అంటున్నటువంటి సమాచారం, లక్ష్మీదుర్గ స్పీకర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ లేదా ఖట్టర్ వీళ్ళిద్దరితో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్టీఆర్ కుమార్తె అయినటువంటి పురంధేశ్వరి పేరు కూడా స్పీకర్ రేస్లో ఉన్నట్లుగా తెలుస్తున్నది. సో పురంధేశ్వరిని కూడా స్పీకర్గా చూసే అవకాశం ఉన్నట్లుగా కూడా టీడీపీ అదేవిధంగా బీజేపీ వర్గాల నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం. గతంలో మనం చూసాం, మోడీ మొదటిసారి ప్రధానిగా అయిన తర్వాత సుష్మా ఆమెను మహిళనే ఒక స్పీకర్గా చేశారు. సో ఇప్పుడు కూడా ఈసారి మళ్ళీ మరో మహిళకు అవకాశం రావచ్చు అన్నది ఇప్పుడు చెప్తున్నారు. సుమిత్రా మహాజన్ అప్పుడు ఆమె స్పీకర్ అయ్యారు. ఇప్పుడు సుమిత్రా మహాజన్తో పాటు మూడోసారి ముచ్చటగా మహిళకు అవకాశం దక్కుతుంది. గతంలో కూడా మనం చూసాం బీహార్కు సంబంధించి. ఇప్పుడు మూడోసారి పురంధేశ్వర్కి ఈ యొక్క అవకాశం దక్కబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి అందుకోసమే ఏపీకి ఇక బీజేపీ తరపు నుంచి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. బీజేపీకి ఏపీలో 3 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఇంతవరకు కూడా క్యాబినెట్కి సంబంధించి ఫోన్ కాల్ రాలేదు. అదే స్పీకర్గా ఒకవేళ మహిళగా ఎన్టీఆర్ కుమార్తెగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి పురంధేశ్వరి పేరును కూడా ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సర్వం సిద్ధమైంది. ఇటు రాష్ట్రపతి భవన్ కూడా ఈ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హై అలర్ట్ విధించారు. గతంలో G20కి ఏ విధంగా అయితే ఢిల్లీలో ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు, ఇప్పుడు అదే స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఢిల్లీకి వచ్చారు. మరికొంతమంది మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.